హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆంధ్ర రుచులు బై మల్లిక. ఈరోజు మనం సగ్గుబియ్యం బర్ఫీని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి. ఇది ఆరోగ్యానికి కూడా చాలా మంచిదండి. ముఖ్యంగా నవరాత్రుల్లో సగ్గుబియ్యంతో రెసిపీస్ ఎక్కువగా తింటారు ఉపవాసం ఉన్నప్పుడు. నార్త్ ఇండియన్స్ స్పెషల్గా ఈ హల్వాని ఎక్కువగా చేస్తూ ఉంటారండి. ఇది చేయడం కూడా చాలా సింపుల్, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. లేట్ చేయకుండా ప్రొసీజర్లోకి వెళ్ళిపోదాం పదండి. దీనికంటే ముందుగా మన ఛానల్ని కొత్తగా ఎవరైనా విజిట్ చేస్తుంటే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ముందుగా స్టవ్ వెలిగించుకుని ప్యాన్ పెట్టుకుని దాంట్లోకి 1 కప్పు సగ్గుబియ్యం వేసుకోండి. నేను ఇక్కడ లావు సగ్గుబియ్యాన్నే వేసుకుంటున్నానండి. వీటిని లో ఫ్లేమ్లో 4-5 నిమిషాల పాటు బాగా వేయించుకోవాలండి. ఈ విధంగా వేగితే సరిపోతుందండి. ఇప్పుడు వీటిని చల్లార్చుకొని ఒక మిక్సీ జార్లో వేసుకుని మెత్తటి పౌడర్ లాగా చేసుకోవాలి. ఈ విధంగా మెత్తటి పౌడర్ లాగా చేసుకోవాలండి. దీన్ని మరొకసారి మనం జల్లెడ పట్టుకుందాము. ఎక్కడైనా సగ్గుబియ్యం పలుకులు ఉంటే కనుక పోతుందన్నమాట. ఇలా చేయడం వల్ల మనం ప్రిపేర్ చేసుకునే బర్ఫీ చాలా సాఫ్ట్గా వస్తుందండి. చూస్తున్నారు కదా, ఈ విధంగా చేసుకోవాలి. జల్లెడ మొత్తం పట్టిన తర్వాత మీకు చివరన ఈ విధంగా సగ్గుబియ్యం పలుకులు ఉంటాయి కదండి, వీటిని వేయకండి. స్టవ్ మీద మరొక ప్యాన్ పెట్టుకుని దాంట్లోకి ఒక 4 టేబుల్ స్పూన్ల వరకు నెయ్యి వేసుకోండి. నెయ్యి కొంచెం హీట్ అయిన తర్వాత దీంట్లోకి ముందుగా మనం జల్లించి పెట్టుకున్న సగ్గుబియ్యం పౌడర్ని కూడా వేసుకుందామండి. లో టు మీడియం ఫ్లేమ్లో దీనిని ఒక 4-5 నిమిషాల పాటు చక్కగా వేయించుకోవాలండి. చూస్తున్నారు కదండి, ఒక 4 నిమిషాలకి నాకైతే ఈ విధంగా నురుసులాగా ఫామ్ అయిందనమాట. ఈ విధంగా రావాలండి మిక్చర్ మొత్తం కూడా. ఇప్పుడు మరొక నిమిషం పాటు చక్కగా ఫ్రై చేసుకుందామండి. ఇందులోకి 1 కప్పు వరకు పాలు పోసుకోండి. మీరు ఏ కప్పుతో అయితే సగ్గుబియ్యం తీసుకున్నారో అదే కప్పుతో 1 కప్పు పాలు తీసుకోండి. ఒకసారి బాగా ఉండలు లేకుండా కలుపుకుందామండి. చూస్తున్నారు కదా, ఈ విధంగా ఉండలు లేకుండా చక్కగా కలుపుకోవాలి. కొంచెం సేపటికే ఈ మిశ్రమం మొత్తం కూడా గట్టిపడుతుందండి. చూస్తున్నారు కదా, ఈ విధంగా కొంచెం ట్రాన్స్పరెంట్గా అవుతుందన్నమాట. మనం వేసుకున్న నెయ్యి కూడా రిలీజ్ అవుతుందండి. ఈ విధంగా అయినప్పుడు ఇందులోకి 1/2 కప్పు వరకు పంచదార వేసుకోండి. మీరు కొంచెం స్వీట్ ఎక్కువ తినే వాళ్ళైతే 1/4 కప్పు వరకైనా వేసుకోవచ్చండి. పంచదార వేసుకుని ఇదంతా బాగా కలిసిలాగా కలుపుకోండి. పంచదార వేసిన వెంటనే ఈ మిశ్రమం కొంచెం లూజ్ అవుతుందండి. మళ్ళీ గట్టి పడేంత వరకు కూడా మీరు ఈ విధంగా కలుపుతూనే ఉండాలండి. ఈ మిశ్రమం మొత్తం కూడా ప్యాన్ నుంచి సపరేట్ అయ్యేంత వరకు మీరు కలుపుతూనే ఉండాలండి. పంచదార కరిగి ఇందులోకి ఒక 1/4 టేబుల్ స్పూన్ వరకు ఇలాచీ పౌడర్ కూడా వేసుకుని ఒకసారి బాగా కలుపుకోండి. ఈ మిశ్రమం మొత్తం కూడా చక్కగా ప్యాన్ నుంచి సపరేట్ అయిపోయి నెయ్యి కూడా రిలీజ్ అవుతుంది కదండి. మనకి ఈ విధంగా అయితే సరిపోతుంది. ఇప్పుడు దీని మొత్తాన్ని కూడా ఒక ప్లేట్లోకి తీసుకుందాము. స్పాచులాతో దీన్ని ఈవెన్గా స్ప్రెడ్ చేసుకుందామండి. పైనుంచి మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్తో మీరు గార్నిష్ చేసుకోండి. పూర్తిగా చల్లారిన తర్వాత పీసెస్ కింద కట్ చేసుకోవడమేనండి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండి సగ్గుబియ్యం బర్ఫీ రెడీ అయిపోయింది. ఎక్కువగా నవరాత్రుల్లో దీన్ని చేస్తూ ఉంటారండి ఫాస్టింగ్స్ అప్పుడు. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. అండ్ మీకు కనుక ఈ రెసిపీ నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి హెల్దీ, టేస్టీ అండ్ సింపుల్ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.
మరొక టేస్టీ రెసిపీతో మీ ముందుకు వస్తానండి. అప్పటి వరకు కూడా బాయ్ బాయ్.